ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగ్ రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? నూట 131 మందికి నోటీసులు ఇచ్చినారు. 131 మందికి నోటీసులు ఇచ్చినారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపించినారు. 131 మందికి నోటీసులు ఇచ్చినారు. చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం, రోజంతా కూర్చోబెట్టుకోవడం, వేధించడం. ఛార్జ్షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు. అంటే వాళ్ళకి నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇరికిచ్చేదానికోసం. స్థానిక ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్స్లు అందరినీ కూడా జాయిన్ చేయించేసేస్తారు. చేయించి వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం. ఎందుకు ఇంత కుట్రలు చేస్తూ ఉండరు? ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి. అది సత్తా. అలా చేసి నువ్వు ఇలా అను, అది సత్తా. అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు, వీళ్ళిట్టన్నారు, వాళ్ళు అట్ట మాట్లాడారు, ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం, స్టేషన్లో పెట్టడం ఏమిటి?